లదాఖ్ గురించి మాట్లాడే వ్యక్తి ఇప్పుడు విద్య గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? జంతర్ మంతర్ దగ్గర ఎన్నో రోజుల నుంచి నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నాడు? ఎందుకంటే సోనం వాంగ్చుక్ గారు కేవలం పర్యావరణ ఉద్యమకారుడు కాదు, ఆయన ఒక విద్యావేత్త కూడా. సంవత్సరాలుగా కంఠస్థం చేసే విద్య కాదు, ఆలోచించడం నేర్పించే విద్య కావాలని చెప్తుంటారు. ఈ సమయంలో మన దేశంలో విద్యా వ్యవస్థ, పేపర్ లీక్స్, పారదర్శకత వీటి మీద కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఎన్నో పేపర్ లీక్స్, ఎంతో మంది స్టూడెంట్లు కూడా చనిపోవడం కూడా జరుగుతుంది. కానీ అకౌంటబిలిటీ మాత్రం ఎవరు తీసుకోవడం లేదు. వైపు లదాఖ్లో కరుగుతున్న గ్లేషియర్లు, మరోవైపు వ్యవస్థలపై కరుగుతున్న ప్రజల నమ్మకం. ఒకటి నేచర్ని కాపాడమని చెప్తుంది, మరొకటి వ్యవస్థను మరింత అకౌంటబిలిటీగా చేయమని చెప్తుంది. ఒక దేశ భవిష్యత్తు ప్రకృతి మరియు విద్య ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. వైపు శాస్త్రవేత్తలు గ్లేషియర్లు కరిగిపోతున్నాయని హెచ్చరిస్తున్నారు, మరోవైపు విద్యార్థులు వ్యవస్థలపై నమ్మకం నిలవాలని కోరుకుంటున్నారు. ఒకటి ప్రకృతి సంక్షోభం, జూన్ జూలైలో వర్షాలు పడాల్సిన టైంలో ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరొకటి వ్యవస్థ సంక్షోభం. కానీ ఈ రెండిట్లో వినిపిస్తున్న ప్రశ్న ఒకటే, బాధ్యత ఎవరిది? మనం ఇప్పటికీ ఒక జీడి అగర్వాల్ గారిని కోల్పోయాం. చరిత్ర మళ్ళీ అదే ప్రశ్న అడగకూడదు. మన కోసం పోరాడే వ్యక్తులను మనం కాపాడుకుందాం. ఎందుకంటే రేపటి కోసం మన కోసం పోరాడే వ్యక్తులు ఉండరు. ప్రకృతిని కాపాడే వారి మాటలు వినాలి, విద్యను మెరుగుపరచాలని ప్రశ్నించే వారి మాటలు కూడా వినాలి. అభిప్రాయాలు వేరువేరుగా ఉండొచ్చు, కానీ వాస్తవాలు తెలుసుకోవడం, ప్రశ్నించడం, బాధ్యత కోరడం ప్రతి పౌరుడు హక్కు. చరిత్రలో మేము చూసాము కానీ మాట్లాడలేదని మిగిలిపోతామా, లేక ప్రశ్నించే తరంగా నిలుస్తామా? జై హింద్.